హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం. మనము సిమ్ కార్డ్స్ అనేవి విపరీతంగా వాడుతూ ఉంటాము. దీనికి సంబంధించి ఆయా మొబైల్ కంపెనీసు ఉచితంగా ఇచ్చే సిమ్ములు కావచ్చు, మన సొంత అవసరాలకు కావచ్చు. మనం ఇప్పటివరకు ఎన్ని సిమ్ములు వాడింది, ఎక్కడెక్కడ వాటిని వాడకుండా పడివేసింది కూడా మనకు ఈ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి ఎన్ని సిమ్ కార్డ్స్ మనం తీసుకున్నామో అనేది టాప్కాప్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఎన్ని సిమ్ కార్డులు వాడింది వాటితోని మనం వాటిని బ్లాక్ చేయొచ్చు. నేరస్తుల చేతిలో ఈ సిమ్ కార్డులు పడటం ద్వారా ట్రాయ్ నిబంధనలకు ఆసరాగా కొందరు డీలర్లు మోసాలు చేస్తున్నారని హైదరాబాద్ అడ్డాగా విదేశాలకు 1,00,000కు పైగా వీటిని సరఫరా చేస్తున్నట్టు ఉన్నది. సమర్థంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు జరపాలని విపక్షాల డిమాండు. దీనికి సంబంధించి 12,966 గ్రామాల్లో ఈ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ కూడా ఒక జాబితాను విడుదల చేసింది. మహిళా సాధికారతలో వెనుకంజ, శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్య రేటు పరంగా 187 దేశాల సరసన ఇండియాకు 165వ ర్యాంకు పరిమితమైంది. దీనికి సంబంధించి బ్రిక్స్, క్వాడ్ దేశాలతో పోలిస్తే భారత్ చాలా వెనుకబడింది. సామాజిక విపక్ష పని ప్రదేశాల్లో ప్రతికూల పరిస్థితి, కుటుంబ బాధ్యతలు తదితర ఉపాధి పరంగా మహిళలకు ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. ఈ శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం ఏ దేశంలో ఎంత ఉందంటే చూసినట్టయితే ఆస్ట్రేలియాలో 61.5, చైనాలో 60.5, అమెరికాలో 56.5, జపాన్లో 55, రష్యాలో 54.5, బ్రెజిల్లో 53, దక్షిణాఫ్రికాలో 52.4, భారత్లో 32.7 అనేవి ఉన్నాయి. దీనికి ఆధారం ప్రపంచ బ్యాంకు జెండర్ డేటా పోర్టల్ ద్వారా దీన్ని తీసుకున్నారు. కోతులు పేర్లతో పిలుచుకుంటాయని దీనికి సంబంధించి ఆఫ్రికన్ ఏనుగుల్లో ఆ పోకడ కూడా గుర్తించారు. ఈ పరిశోధన వాటి జాతిలో ఇతర పేర్లతో వాటిని పిలుచుకుంటాయని దీనికి సంబంధించి హిబ్రూ విశ్వవిద్యాలయ, ఇజ్రాయెల్లోని హిబ్రూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. కోవిడ్ కంటే డెంగీ బాధితుల్లోనే దీర్ఘకాల రుగ్మతలు అధికంగా ఉంటాయని దీనికి సంబంధించి సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. డెంగీ అనేది దోమల ద్వారా మానవుల్లో వ్యాపించే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. కోవిడ్, సార్స్ కోవ్-2 ఈ వైరస్ వల్ల వస్తుంది. ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు 11,700 మంది డెంగీ రోగులు, 12 లక్షల మంది కోవిడ్ బాధితుల మధ్య ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో కోవిడ్ కంటే డెంగీ బాధితుల్లోనే దీర్ఘకాలిక రుగ్మతలు అధికంగా ఉన్నట్టు వీరు గుర్తించారు. హర్యానాలో పోలింగ్ తేదీని అక్టోబర్ 5కు మార్పు చేస్తున్నారు. అక్టోబర్ 4 తేదీన నిర్వహించాలని నిర్ణయించగా తాజాగా ఆ తేదీ 8వ తేదీకి మార్చారు. తమ గురువైన జాంబేశ్వర్ను గుర్తు చేసుకుంటూ బిష్ణోయిలు ఏటా పండుగ వేడుక జరుపుకుంటారు. ఈ సందర్భంగా అక్టోబర్ 1న జరగాల్సిన ఈ పోలింగ్ను అక్టోబర్ 5కు మార్చింది భారత ఎన్నికల సంఘం. మహిళలపైన జరిగే ఆకృత్యాలు, నేరాలను దీనిని ప్రతి ఒక్కరూ సత్వరంగా వారికి మద్దతుగా నిలిచి సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలని, అప్పుడే భద్రత పైన వారికి భరోసా లభిస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీనికి సంబంధించి జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ఈ అంశంపైన ప్రసంగించారు. లావోస్లో సైబర్ వెట్టి చాకిరీ నుంచి భారతీయులకు విముక్తి కల్పించే విధంగా సైబర్ స్కామ్ సెంటర్లో 29 మంది భారతీయులకు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినట్టు లావోస్ అధికారులు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అప్పులు గుదిబండగా మారుతున్నాయి. అలాంటి వాటిలో 40% దేశాలకు రుణాల భారం ఆందోళనకర స్థాయిలో ఉంటుంది. 330 కోట్ల మంది ప్రజలు విద్య, ఆరోగ్య రంగాల కన్నా రుణాలను తిరిగి చెల్లించడానికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. విద్యుత్ సంస్థల్లో 3,000 ఉద్యోగాలను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దీంట్లో ముఖ్యంగా డిస్కంలు, ట్రాన్స్కోలలో ఈ ఉద్యోగాలను నింపాలని చూస్తుంది. దీంట్లో డిస్కంలో కింది స్థాయి అసిస్టెంట్ లైన్మెన్, జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్లు సహా ఇంజనీర్లతో పాటు వివిధ రంగాల్లో పోటీలు
పీసీ ఘోష్ కమిషన్ గడువు అనేది పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో విచారణ జరిపినందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్ను విధించిన సంగతి తెలిసిందే. రామగుండంలో 800 మెగావాట్ విద్యుత్ కేంద్రాన్ని 8,000 కోట్లతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. పారాలింపిక్స్లో పాల్గొన్న ఎల్పియు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థులకు 2.5 కోట్లు బహుకరించిన వర్సిటీ యాజమాన్యం. దక్షిణ చైనా సముద్ర జలాల్లో మళ్లీ ఢీకొన్న చైనా ఫిలిప్పీన్స్ నౌకలు. దీనికి సంబంధించి చైనా కోస్ట్ గార్డ్ అధికార ప్రతినిధి ఆరోపించారు. ఫిలిప్పీన్ అధికారులు ఆ వాదనను తిప్పికొట్టారు. బ్రెజిల్లో ఎక్స్ సేవలపై వేటు వేస్తున్నట్టు బ్రెజిల్ గవర్నమెంట్ తెలిపింది. దానికి సంబంధించిన తప్పుడు సమాచారం వ్యాపిస్తుందని కూడా కోర్టులో వివాదం అనేది నడిచింది. అయితే ఆగస్టు నెల ప్రారంభం నుంచి బ్రెజిల్లో న్యాయ ప్రతినిధి లేరు కాబట్టి 24 గంటల్లో ఎక్స్ తమ దేశంలో న్యాయ ప్రతినిధిని నియమించాలని తెలిపారు. గాజాలో ఆగిన కాల్పులు, ప్రారంభమైన పోలియో టీకా కార్యక్రమం. గాజాలో పోలియో టీకా కార్యక్రమం అనేది ప్రారంభమైంది. 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా గత నెలలో గాజాలో తొలి పోలియో కేసు నమోదవడంతో ఈ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టింది. ప్రభుత్వ వ్యయాలు తగ్గడం వల్లే జీడిపి వృద్ధి అనేది నెమ్మదించిందని ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ తెలిపారు. జీడిపి వృద్ధి రేటు 15 నెలల కనిష్టమైన 6.7% నమోదైంది. కొత్త డిజైన్తో ఎస్బీఐ ఫాస్ట్ ట్యాగ్ అనేది సిద్ధం చేసింది. ఈ కొత్త ఎస్బీఐ ఫాస్ట్ ట్యాగ్ వెహికల్ క్లాస్ 4 VC4 విభాగానికి ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించి చైర్మన్గా ఎస్ఎం వైద్య శనివారం తన బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 37 ఏళ్ల అనుభవం ఉన్న వైద్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉన్నత శిఖరాలకు అధిరోహించడంలో కీలక పాత్ర పోషించారు. యూపీఐ ద్వారా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా అంతర్జాతీయ రికార్డు అనేది నమోదైంది. ఏప్రిల్ నుంచి జూలైలో 81 లక్షల కోట్ల లావాదేవీలు అనేది జరిగాయి. ఇతర చెల్లింపు వ్యవస్థతో పోలిస్తే అధికంగా ఉన్నట్టు 20 లక్షల కోట్లకు పైగానే ఈ యూపీఐ లావాదేవీలు జరిగినట్టు దీని ద్వారా తెలిపారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కూడా ఇకపై యూపీఐతోనే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్తోనే చేయాలని, బ్రోకర్కు నగదు బదిలీ చేసేందుకు అవసరం లేదని, ఈ ఖాతాలో బ్యాంక్ బ్లాక్ చేసిన డబ్బులతోనే లావాదేవీలు, ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది తెలిపింది. ప్రాజెక్టు చీతాపై వెబ్ సిరీస్ను కేంద్రం ఆమోదించింది. దీనికి సంబంధించి ఆఫ్రికా దేశాల నుంచి భారత్కు తీసుకొచ్చిన చీతాలు ఇక్కడ మనుగడ సాధించడంతో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పైన వెబ్ సిరీస్ చిత్రీకరించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని పేరు షోకేజ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది కంట్రీ టు ద వరల్డ్ పేరిట ఈ వెబ్ సిరీస్ 4 భాగాలుగా ఉంటుంది. సెప్టెంబర్ 17 నాటికి చీతాలను భారత్కు తీసుకొచ్చి ఏడాది పూర్తయిన ద్వితీయార్థంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ చిత్రీకరణకు అనుమతిచ్చారు. దీంట్లో భారత్కు నమీబియా నుంచి 8, దక్షిణాఫ్రికా నుంచి 12, మొత్తం 20 చీతాలు ఇప్పటిదాకా తీసుకురాగా ఇందులో 8 మృతి చెందగా చీతాలకు పుట్టిన 17 కోణల్లో 12 సజీవంగా ఉన్నాయి. 4 రోజులే పనిచేయాలన్న నిబంధనను వినడం లేదు. జపాన్లో 3 రోజుల వారాంతపు సెలవులకు ససేమిరా అంటున్నారు ప్రజలు. భారతే కాదు చైనాతో అందరికీ సమస్య ఉంటుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. ఎకనామిక్స్ టైమ్స్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు చైనాతో మనకున్న సమస్య కంటే మరింత తీవ్రంగా పరిగణించాలని దీనికి సంబంధించిన వివరాలను జయశంకర్ అందించారు. పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరొక పథకం చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో రుబీనా కాంస్య పథకాన్ని సాధించింది. ఈ పారాలింపిక్స్ పిస్టల్ ఈవెంట్స్లో భారత్కు తొలి పథకాన్ని అందించింది. బ్యాడ్మింటన్లో సెమీస్కు చేరిన నితీష్ సుగాంత్ జకోవిచ్కు షాక్ తగిలింది. 3వ రౌండ్లో
పాపెరిన్ చేతిలో ఓటమి పాలయ్యారు. యుఎస్ ఓపెన్లో గ్రాండ్ స్లామ్ లేకుండానే సీజన్ను ముగించిన నోవాక్ జోకోవిచ్. దీంట్లో 2002 తర్వాత బిగ్ త్రీ ఫెడరర్, నాదల్, జోకోవిచ్ ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ కూడా గెలవని సీజన్గా 2024 నిలవనుంది. వరుసగా 21 ఏళ్ల పాటు అంటే 2003 టు 2023 వరకు ఈ ముగ్గురిలో ఎవరు ఏదో ఒకటి కనీసం ఒక గ్రాండ్ స్లామ్ అయినా నెగ్గారు. 2017 తర్వాత జోకోవిచ్ కనీసం ఒక్క గ్రాండ్ స్లామ్ అయినా గెలవని సీజన్గా 2024 నిలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ఫైనల్లో ఓడిన జోకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్లో గాయం కారణంగా క్వార్టర్స్ ఫైనల్స్కు నుంచి తప్పించుకున్నాడు. NIRF ర్యాంకింగ్స్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్లో KLHకు 22వ ర్యాంకు లభించింది. 4 అడుగుల 4 అంగుళాలు 7 ఒలింపిక్స్ స్వర్ణాలు అనేవి గెలిచారు. ట్యునీషియాకు చెందిన రౌవా తిలి షార్ట్ ఫుట్ F14 విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. వరుసగా 5వ పారాలింపిక్స్లో ఆమె పసిడి పతకం గెలవడం విశేషం. ఓవరాల్గా ఆమెకి ఇది 7వ ఒలింపిక్ స్వర్ణం. దీంతోపాటు మరో 2 రజతాలు కూడా ఆమె సాధించింది. 2008లో డిస్కస్ త్రోలో స్వర్ణం సాధించిన రౌవా 2012లో షార్ట్ పుట్లో బంగారు పతకం అందుకుంది. ఆ తర్వాత 2016, 2020లో అటు షార్ట్ పుట్లో ఇటు డిస్కస్లో 2 స్వర్ణాల చొప్పున నెగ్గింది. ఇప్పుడున్న 34 ఏళ్ల వయసులో మళ్ళీ పసిడితో మెరిసింది. సిట్టింగ్ వాలీబాల్ మ్యాచ్లో భాగంగా తలపడుతున్న బ్రెజిల్, జర్మనీ జట్లు. ఇవి సెప్టెంబర్ 1, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో చర్చించిన ఏవైతే ముఖ్యమైన పేపర్ కటింగ్స్ అన్నీ ఉంటాయో ఈ వీడియో లింక్తోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అక్కడ మీకు చదువుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.